రోజుల్లో కొన్ని వేల మందికి జీవనాధారం. కొంచెం టాలెంట్, కొంత ఇన్వెస్ట్మెంట్, ఇంకొంచెం టైం, ఇవన్నీ ఉంటే చాలు వేల నుండి లక్షల్లో సంపాదించే ఆదాయ మార్గం. యూట్యూబ్ మీద ఆధారపడి కొన్ని లక్షల మంది జీవిస్తున్నారు. ఈ రోజుల్లో వాళ్ళందరికీ డబ్బుతో పాటు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయంటే అది యూట్యూబ్ చలవే. రెగ్యులర్ ఛానల్స్ నడిపే వాళ్ళ కన్నా కూడా ఈ రోజున యూట్యూబ్ ఛానల్స్ పెట్టే ఫేమస్ అయిన వాళ్ళు, సెలబ్రిటీలు అయిన వాళ్ళు ఎంతో మందికి ఉపాధిస్తున్న ఈ యూట్యూబ్ ఆన్లైన్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ తన మానిటైజేషన్ విధానాన్ని ఈ రోజు నుండి మార్చేసింది. ఇకపై యూట్యూబ్ ద్వారా డబ్బులు రావాలంటే ఖచ్చితంగా యూట్యూబ్ రూల్స్ని, రెగ్యులేషన్స్ని పాటించాల్సిందే. లేదంటే ఓ గొప్ప అవకాశాన్ని చేజేతులారా పాడు చేసుకున్నట్లు అవుతుంది. అసలు ఈ కొత్త రూల్ ఏంటి? యూట్యూబ్ ఎవరిని టార్గెట్ చేసింది? దీనివల్ల నష్టపోయేది ఎవరు? ఈ డీటెయిల్స్ అన్ని ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. ఆన్లైన్ వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ గురించి కరెంట్ జనరేషన్ కి స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. టీనేజ్ యూత్ నుండి హౌస్ వైఫ్స్ వరకు, ట్యూషన్ టీచర్స్ నుండి మార్కెట్ ఎక్స్పర్ట్స్ వరకు ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఛానల్స్ తో హడావిడి చేస్తున్న వాళ్ళే. తమ టాలెంట్ తో డిఫరెంట్ వీడియోస్ చేస్తూ ఈ వీడియోస్ కి ఎడిటింగ్, బీజిఎం, సౌండ్ ఎఫెక్ట్స్ వంటి టెక్నికల్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కన్నా గొప్పగా సంపాదించే వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. ఛానల్ క్లిక్ అయిన వాళ్ళకే ఈ బెనిఫిట్స్. ఇక మానిటైజేషన్ కోసం తిప్పలు పడుతున్న వాళ్ళు కూడా చాలా మంది. అవే వంటలు, అవే టూర్స్, అవే రీల్స్ చేస్తూ ఛానల్ ఎప్పుడు క్లిక్ అవుతుందా అని ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే యూట్యూబ్ ఇప్పుడు మానిటైజేషన్ పాలసీకి కీలక మార్పులు చేసింది. యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ రూల్స్ మార్చింది. జూలై 15, 2025 అంటే ఈ రోజు నుంచే ఈ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఇకపై కంటెంట్ క్రియేటర్లు చాలా జాగ్రత్తగా వీడియోలు చేస్తేనే డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే ఎవరు చేసిన వీడియోలు వాళ్ళే చూసుకోవాల్సిందే. క్రియేటివ్, ఒరిజినల్ కంటెంట్ ను మాత్రమే ఇక నుండి ప్రోత్సహించాలని యూట్యూబ్ లక్ష్యంగా పెట్టుకుంది. జూలై 15 నుండి వైపీపీ రూల్స్ ని అప్డేట్ చేసింది యూట్యూబ్. ఇకపై మాస్ ప్రొడ్యూస్డ్ కంటెంట్ కు, రిపిటేటివ్ కంటెంట్ కు, ఇన్అథెంటిక్ కంటెంట్ వీడియోస్లకు మానిటైజేషన్ ఉండదు. అంటే ఏంటని క్వశ్చన్ చేస్తున్నారా? వెరీ సింపుల్. మాస్ ప్రొడ్యూస్డ్ కంటెంట్ అంటే ఒకే టెంప్లెట్ ను యూజ్ చేసి వీడియోలు చేయడం, లేదంటే చిన్న చిన్న చేంజెస్ చేసి వందల కొద్ది వీడియోస్ క్రియేట్ చేయడం. అంటే కేవలం టైటిల్స్, థంబ్నెయిల్స్ చేంజ్ చేసి సేమ్ కంటెంట్ ను అప్లోడ్ చేస్తే వర్కౌట్ అవ్వదు. ఇక రెండోది రిపిటేటివ్ కంటెంట్. మీరు చేసిన వీడియోనే థంబ్నెయిల్ అటు ఇటు మార్చి మళ్ళీ అప్లోడ్ చేయడం కూడా ఇకపై కుదరదు. కొంతమంది వీడియోస్ క్రాప్ చేస్తూ ఉంటారు, లేదంటే వీడియో స్పీడ్ పెంచడమో తగ్గించడమో చేస్తుంటారు. ఇలాంటి వాటికి కూడా ఇప్పుడు డబ్బులు రావు. ఇక మూడోది ఇన్అథెంటిక్ కంటెంట్. అసలు ఎలాంటి వాల్యూ లేకుండా కేవలం వ్యూస్ కోసం కొంతమంది వీడియోస్ను క్రియేట్ చేస్తుంటారు. అంటే లోపల ఉండే మ్యాటర్ ఒకటి, బయట పెట్టే టైటిల్ ఇంకోటి. ఇకపై ఇలాంటివి కూడా కుదరవు. మరి అయితే కొత్త గైడ్లైన్స్ ప్రకారం వీడియోస్ చేయాలంటే ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అడిగితే, ముందు కంటెంట్లో ఒరిజినాలిటీ ఉండేలా చూసుకోండి. మిగతా వారి కంటే డిఫరెంట్గా, స్పెషల్గా మీ వీడియోస్ ఉండాలి. ఒకవేళ ఇప్పటికే ఉన్న కంటెంట్ను మళ్ళీ వాడాల్సి వస్తే దానికి మీ వాయిస్ ఓవర్ యాడ్ చేయండి. అదే వీడియోని అనాలిసిస్ చేస్తూ ఇంట్రెస్టింగ్గా ఎడిటింగ్ చేయండి. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి స్క్రిప్ట్, ఇంట్రెస్టింగ్ ప్రెజెంటేషన్, ఆడియో, వీడియో, బీజిఎం, ఎడిటింగ్, ఇలా ప్రతి విషయంలో క్వాలిటీ మెయింటైన్ చేయండి. ప్రతి వీడియో క్రియేషన్స్ కోసం మీరు పడే కష్టం వ్యూవర్స్ లేదంటే ఫాలోవర్స్కి ఎంటర్టైన్మెంట్ని అందించాలి, లేదంటే వారికి ఏదైనా నేర్పించాలి. కేవలం వ్యూస్ కోసం కాకుండా మీ కంటెంట్ వారికి యూజ్ అయ్యేలా ఉండాలి. చివరి వరకు వారిని ఎంగేజ్ చేసేలా ఉండాలి. మంచి స్క్రిప్ట్, ఆసక్తికరమైన ప్రెజెంటేషన్ ఇందుకు సహాయపడతాయి. యూట్యూబ్ పెట్టిన గైడ్లైన్స్ ని పాటించని ఛానల్స్ ని డిమానిటైజేషన్ చేస్తారు. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ నుండి కూడా తొలగించే అవకాశం కూడా ఉంది. యూట్యూబ్ లో మానిటైజేషన్ అవ్వాలంటే 1000 మంది సబ్స్క్రైబర్స్ తో 12 months అంటే ఒక ఏడాదిలో 4000 వాచ్ అవర్స్ పూర్తి చేసుకోవాలి. లేదంటే 10 మిలియన్ల యూట్యూబ్ షార్ట్ వ్యూస్
90 డేస్ లో పొందాలి. మీ ఓన్ వాయిస్ తో పాటు మీ ముఖం చూపిస్తూ వీడియోలు చేయండి. మిగతా ఛానల్స్ లో చూపించిన కంటెంట్ నే యాజ్ ఇట్ ఈస్ గా కాపీ చేయకుండా క్రియేటివ్ గా వీడియోలు చేయండి. ఆడియన్స్ కి ఉపయోగపడే సమాచారం మాత్రమే ఇవ్వండి. అలాగే రెగ్యులర్ గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండండి. యూట్యూబ్ లో ఏం చేసినా కమ్యూనిటీ గైడ్లైన్స్ మర్చిపోకూడదు. ఖచ్చితంగా వాటిని పాటించాలి. యూట్యూబ్ పాలసీలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. వాటి గురించి తెలుసుకుంటూ మన వీడియోస్ ను కూడా ఆ మేరకు అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే యూట్యూబ్ నుండి డబ్బులు సంపాదించవచ్చు. కొత్త గైడ్లైన్స్ చూసి చాలా మంది ఏఐ క్రియేటర్లు భయపడుతున్నారు. ఏఐ ద్వారా వీడియోలు తయారు చేసే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. యూట్యూబ్ ఏఐ వీడియోలను పూర్తిగా బ్యాన్ చేయలేదు. ఏఐ వీడియోలు మానిటైజేషన్ కావాలంటే వీడియోలకు మనదైన స్టైల్ జోడించాలి. ఏఐ తయారు చేసిచ్చిన కంటెంట్ కు మన వాయిస్ ఓవర్ యాడ్ చేయాలి, లేదంటే సందర్భానుసారం ఎడిటింగ్ చేయాలి, మ్యూజిక్ యాడ్ చేయాలి. ఉదాహరణకు ఏఐ వాయిస్లతో ఒక బ్లాగ్ పోస్ట్ ను చదివి స్టాక్ ఫుటేజ్లతో ఒక వీడియో క్రియేట్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే అలాంటివి మానిటైజేషన్ కావు. అయితే అదే కంటెంట్ ను ఏఐ వాయిస్ ను ఉపయోగించి మీరు స్వయంగా సృష్టించిన విజువల్స్ ను యాడ్ చేస్తే మానిటైజేషన్ అవుతుంది. అలాగే ఏఐ జనరేటెడ్ వీడియోలకు మీ స్వంత అనాలిసిస్ ను కూడా యాడ్ చేయొచ్చు. మీ వీడియోలో ఏఐని ఉపయోగించినట్లయితే అది స్పష్టంగా తెలియజేయాలి. ముఖ్యంగా వ్యక్తులు లేదా సంఘటనలను పోలి ఉండే కంటెంట్ అయితే తప్పనిసరిగా డిస్క్లోజ్ చేయాలి. యూట్యూబ్ కొత్త గైడ్లైన్స్ క్రియేటర్ల ఒరిజినాలిటీకి, నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఈ మార్పులను అర్థం చేసుకొని మీ కంటెంట్ స్ట్రాటజీని దానికి అనుగుణంగా మార్చుకుంటే మీరు యూట్యూబ్లో విజయవంతంగా కొనసాగించవచ్చు.